సంఘాన్ని బలపరచండి. నూతన శక్తిని, నూతన బలమును దయచేయండి. నూతనమైన ఆత్మను దయచేయండి. ప్రత్యేకముగా ప్రభువా అయ్యా మీరే నాతో, మాతో, అందరితో మాట్లాడండి. ప్రత్యేకముగా ఈ శనివార కాల సమయంలో ప్రభువా నీ కుమారుడు అయ్యా ప్రేమ నిలబడుతుండగా తన ముఖాంతరంలోంచి ప్రతి ఒక్కరితో మాట్లాడండి. శ్రేష్టమైన మాటలు, మమ్మల్ని బలపరిచే మాటలు ప్రభువా, మమ్మల్ని ఉత్తేజింపచేసే మాటలు మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని విని విడిచిపెట్టడం కాదు ప్రభువా, ప్రత్యేకముగా మా హృదయాలను తెరిచి మీ సన్నిధానంలో ప్రభువా మీ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని కలగజేయండి. తండ్రి, వినటం వల్ల విశ్వాసం కలిగినని మీ లేఖనంలో రాబడిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మరొకసారి నా ప్రార్థన మనలో ఆలకించండి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. దర్శించి మీ నామానికి మహిమ పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి క్రమం పాటిద్దాం. దేవుని సన్నిధానంలో ఉన్నాం. 120 మంది మెడగదులు కూర్చున్నప్పుడు ఏకస్వరంతో స్తుతించారు. నెంబర్ 2, ఎరుకో కోట గోడను పడివేయడానికి ఏకస్వరంతో స్తుతించారు. కాబట్టి మనం ఎలా చేయాలి? శ్రేష్ఠస్థుతులు ఎలా చేయాలి? ఏకస్వరంతో, ఒకరు గట్టిగా, ఒకరు పెద్దగా, ఒక మెల్లిగా, ఒక చిన్నగా అలా ఉండకూడదు. ఉన్న కొద్ది మంది అయినా సరే కేకలు పెట్టకూడదు. ఏం చేయకూడదు? కేకలు పెట్టే సమయంలో కేకలు పెట్టాలి, స్తుతించే సమయంలో స్తుతించాలి. కాబట్టి యోచన చేయండి. ఏకాగ్రత కలిగి ఏక మనస్సు అంటే అందరూ ఒకే రకంగా చెప్పాలి. ఏం చెప్పాలి? అందరూ ఒకే రకంగా ఒకేసారి స్తోత్రం చెల్లించాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేస్తాడు. అపవాది పోవాలన్నా, చీకటి పారిపోవాలన్నా, బలహీనత నుంచి బలపరచబడాలన్నా ఏం చేయాలి తెలుసా? ఏకస్వరం ప్రాముఖ్యమైంది. ఏకస్వరం ప్రాముఖ్యమైంది. కాబట్టి ఏకస్వరంతో మనం అంతా ఏం చేయాలంటే ప్రభునామాన్ని స్తుతించాలి. కాబట్టి మరొకసారి తెలియపరుస్తున్నా, ఈ సమయంలో అనాలోచనగా లేకుండా, అటు ఇటు తిరగకుండా దేవుని మాటలు వినడానికి ప్రయత్నించాలని ప్రభుపేట తెలియపరుస్తున్నా. ఈ యొక్క సమయంలో ఈ శనివార కాల పరిశుద్ధాత్మ కొడుకులో దేవుని బిడ్డ ప్రేమ్ కుమార్ దాకోజు వారు వచ్చి ఆంగ్లంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. దయచేసి శ్రద్ధ కలిగి దేవుని మాటలు వినడానికి ప్రయత్నించాలని ప్రభుపేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రేమ్కి ఈ సమయాన్ని అప్పు చెబుతున్నా వారు వచ్చి దేవుని మాటలు అందిస్తారు. దయచేసి యునైటెడ్ ప్రేమ్ కుమార్, ప్లీజ్ షేర్ వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్ కమ్ టు ది డయాస్. సమయము మీకు ఇవ్వబడుతుంది. ఈ సమయాన్ని ప్రేమ్ కుమార్కి అప్పు చెబుతున్నా వీళ్ళకి దగ్గరికి రావాలని. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ ఎవరీవన్. ప్రతి ఒక్కరికి వందనాలండి. Once again I will praise the God for the given opportunity to me. మరొకసారి దేవునికి నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి Giving me great opportunity to me and get a big shout to the God. అయితే ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ గొప్ప విధానాన్ని గంభీరంగా దేవుడికి స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. We are you know what about today's my topic? ఈ రోజు నా యొక్క అంశం ఏమైందో మీకు తెలుసా? What separates us from God? అయితే దేవునిలో ఎలా ప్రత్యేకించబడి వారిగా ఉంటాం. What separates us from God?
దేవుని యొద్ద నుండి మనల్ని ఏది దూరం చేస్తుంది? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is today I am talking about. ఈ రోజు నా అంశం ఏదనగా దేవుని యొద్ద నుండి మనం ఏమి దూరం చేస్తున్న దాని గురించి మాట్లాడాలని ఆశ కలిగి మీ ముందుకు వచ్చిన. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So are you ready to listen my word of God? అయితే ఈ మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. Well, today I am talking about, once again I repeat, what separates us from God. అయితే దేవుని దగ్గర నుంచి మనల్ని దూరపరిచేది ఏమై ఉన్నదని మీకు తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So many young people, they are people fully sink on their sins. అయితే చాలా మంది యవ్వనస్తులు ఏం చేస్తున్నారంటే పాపంలో మునిగిపోతున్నారు, పాపంలో జీవిస్తూ ఉన్నారు. Amen. ఆమేన్. I'm right? నేను చెప్పేది కరెక్ట్ అంటారా? We are young stage. అయితే మనం ఇప్పుడు యవ్వన ప్రాయంలో ఉన్నాం. And this is the time to either get spoiled or better from our lives in the young stage. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ యవ్వన ప్రాయంలో మన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This is get spoiled or get better from our young stage life. అయితే ఇది మన యొక్క యవ్వన ప్రాయం బాగు చేసుకునేదా లేదా పాడు చేసుకునేదా అని మీకు తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Most of the young people, they are addicted by the mobile phones. చూడండి, అనేక మంది యవ్వనస్తులు దేనికి అలవాటు పడిపోతున్నారంటే ఈ మొబైల్ ఫోన్ కి, టచ్ ఫోన్ కి అలవాటు పడిపోతున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Mostly the leads young people doing the sins on the mobile phones. చూసినట్లయితే యవ్వనస్తులైన వారు చాలా మంది ఈ ఫోన్ లో మునిగిపోతూ పాపానికి దగ్గర అయిపోతూ ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's come to the word of God. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్ళిపోదాం. 1 John chapters 2:15 to 17. చూడండి, మొదటి యోహాను Chapter 2 verses 15 to 17. రెండవ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూసినట్లయితే చూడండి. First of all, I read in English and he can read Telugu. మొదట నేను ఇంగ్లీష్ లో చదువుతాను, తర్వాత మీరు తెలుగులో చదవండి. Amen. ఆమేన్. Do not love the world or the things in the world. If anyone love of the world, the love of the Father is not in him. For all that is in the world of desires of the flesh and the desires of the eyes and pride of life is not from the Father's world. And the world is passing away along with its desires. Be it whoever does the will of God admires further. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు నేను చదువుతాను. ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవలసినవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. We can see 1 John 2nd chapter verse 15 to 17. మీరు చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో There is a highlight words from the first 2 lines and 3 lines. చూసినట్లయితే అక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు 2-3 లైన్లు కనబడుతున్నాయి. Do not love the world. చూసినట్లయితే లోకంలో వాటినైనను ప్రేమింపుకుడి అని అంటున్నాడు. Amen. Hallelujah. ఆమేన్. Hallelujah. Hallelujah. But we are loving in the world things, or we are loving the world. చూసినట్లయితే లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But God saying to you and me today, అయితే ఈ రోజు దేవుడు నీకు నాకు తెలియపరిచేది ఏంటంటే don't love the world and don't love the world things. చూడండి, లోకంలో ఉన్న దేనిని కూడా మనం ప్రేమించకూడదని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. I'm saying to you that when the youngsters and the young people, they are fully sink on the sins are they are doing in the earth. చూసినట్లయితే యవనస్తులైన వారు, యవన ప్రజానికమైన వారు చాలా మంది ఏమైపోతున్నారంటే పాపంలో మునిగి తేలుతూ ఉన్నారు. They are attracted to the world. వారు ఆకర్షితులైతూ ఉంటూ ఉన్నారు. అయితే God says, దేవుడు చెప్పేది ఏంటంటే don't love the world, don't love the world things. చూడండి, లోకంలో వాటిని దేనిని ప్రేమింపకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. If you are love the world, if you are love the world things, the God's loves don't show you. చూడండి, మీరు లోకంలో వాటినైనా ప్రేమించిన
దేవుని ప్రేమను మీరు చూడలేకపోతున్నారు అంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That is here on the 1 John 2nd chapter verse 15 and 16. చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15, 16 వచనాల్లో తెలియపరుస్తున్నాడు. Read it once again. చూసినట్లయితే మరొకసారి ఇదిగోండి. చదువుదామండి. లోకములో ఉన్ననైనను లోకములో ఉన్నవాటిని నేను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Our Father is not him. అయితే దేవుని ప్రేమ మీలో లేదా మనలో ఉన్నదని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. That separates from us God to you and me. అయితే దేవుడు మనం ప్రత్యేకపరచాలని, నిన్ను నన్ను ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. In this world things separates us you and me from the gods. అయితే దేవుడు లోకాన్ని నీ కొరకు నా కొరకు ప్రత్యేకపరుచున్నాడని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. హల్లెలూయా. But we are attracting the world. అయితే మనం ఏ ఆకర్షితులు అయిపోతున్నాం ఈ యొక్క ప్రపంచానికి. If you don't attract the world, నువ్వు ఏ మాత్రం కూడా ఈ యొక్క ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా ఉండాలి. when you are attracted to the sins, the God's love is not for you. ఎప్పుడైతే లోకంలో ఉన్న పాపానికి నువ్వు ఆకర్షితులు అయిపోతున్నావో దేవుని ప్రేమను కోల్పోతున్నావు తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Did you understand what I am talking about today? నేను మీకు ఏం తెలియపరుస్తున్నాను, ఏ అంశం తెలియపరుస్తుంది మీకు అర్థమవుతుందా? What keeps us away from the gods? చూడండి, దేవుడి దగ్గర నుంచి మనం ఏమి దూరం చేస్తున్నాం మీకు తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. What does it mean? What does it mean? What is that? Far away from you and me to the gods. అయితే దేవుడి దగ్గర నుంచి మనల్ని ఏం దూరపరుస్తుందండి? ఒకసారి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుందా? You can think on honestly with yourselves. మనం దేని నుంచి దూరం అయిపోతున్నాం మనకు మనమే ఆలోచన చేసుకుంటూ ఉండిపోతున్న దాన్ని బట్టి మనం చేస్తున్న విధానం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Sometimes, అనేక సార్లు even if the God calls and the pastor calls you to come to the church before to the God, అనేక సార్లు దేవుడు పిలిచినప్పుడు, దైవ సేవకులు పిలిచినప్పుడు దేవుడి సన్నిధికి రావడానికి what we do? ఎందుకని We are doing only giving excuses. అయితే చూడండి, దేనికంటే We are doing excuses to keep making to the pastor. చూడండి, మనం ఏం చేస్తామంటే రకరకాల సాకులు చెబుతూ ఉంటాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And not being able to come to the church, we are taking the excuse and we are trying to excuse the pastor. అయితే దేవుని సన్నిధికి రావడానికి దైవ సేవకులు మనం ఏం చెప్తాం, సాకులు చెబుతూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When these excuses started coming into on your mouth, in your life should be understand. You have to understand that you have must fall into the sin. అయితే చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని సన్నిధికి రావడానికి నువ్వు సాకులు చెప్తున్నావో ఆ సాకు అనేటటువంటి మాట నేను ఏం చేస్తుంటే పాపంలో తీసుకెళ్తాను మీకు తెలియపరుస్తుంది. And you try to get out of sin. అయితే నువ్వు బయటికి వెళ్ళడానికి పాపంలో పడిపోతున్నావు తెలియపరుస్తుంది. And you can try get out of the sins. అయితే నువ్వు ఏం చేస్తావు, లోకంలో ఉన్న పాపానికి దగ్గర అవుతున్నా గ్రహించలేకపోతున్నావు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But these days, అయితే ఈ రోజుల్లో people don't want to get out of the sins, but they are playing with it the sins. అయితే చూసినట్లయితే చాలా మంది ప్రధానికమైన వారు లోకంలో ఉన్న పాపానికి పడిపోవట్లేదండి. అయితే లోకంలో ఉన్న పాపానికి పడిపోవట్లేదు, మరి ఏ పాపానికి పడిపోతుందో మీకు తెలియపరుస్తాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When you make the excuses to the God, అయితే చూసినట్లయితే మనం when you make the excuse to the God, ఆ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే క్షమించి వదిలేస్తున్నాడు. ఆ దేవుడికి సాకులు చెబుతూ ఉన్నా God also makes excuses for you. మనం చాలా విధాలుగా సాకులు చెబుతూనే ఉన్నాం. For example, ఉదాహరణకి when you need a moment in an emergency jobs, చూడండి, దేవుడు నీకు ఒక అవకాశాన్ని, ఒక ఉద్యోగాన్ని కల్పించినప్పుడు, when you need an emergency job, emergency money problem, నీకు కష్టతరంలో డబ్బులు అవసరమైంది లేదా కష్టమైనటువంటి తరంలో ఉద్యోగం అవసరమైంది, the God makes an excuse to you. అయితే ఆ సమయంలో దేవుడు నీకు ఏం చేస్తాడు, సాగు చెబుతూ ఉంటాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you first of all you are starting to the excuse to tell the pastors. అయితే నువ్వేం చేసావు, ఎందుకలా జరిగిన మొట్టమొదటి చూసినట్లయితే నువ్వు దైవ సేవకులు సాకులు చెప్పావు కాబట్టి The God also excuse to you. దేవుడు కూడా నీ గురించి ఏం సాకులు చెప్పడం మొదలు పెడతాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. If you want to get out of the excuse sins, నువ్వు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోవడానికి, పాపంలో పడిపోవడానికి, when you get out of the sins to the excuses, అయితే పాపము చేత బంధించబడి నువ్వు సాకులు చెబుతున్నప్పుడు, when you come back before to the God and pray, ఎప్పుడైతే వాటి దగ్గర నుంచి దేవుడి సన్నిధికి వస్తావో, ప్రార్థన చేస్తావో, He forgives you. ఆయన నిన్ను క్షమిస్తాడని In తెలియపోతుంది. your sins and your excuses, the God will forgive you. అయితే నీ పాపాన్ని, నీ సాకులు దేవుడు ఏం చేస్తాడు, క్షమిస్తాడని తెలియపోతుంది. For your sins and take you unto the high rightful place. అయితే నీ యొక్క పాపంలో దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఉన్నతమైన స్థానం లేదా పక్కన పడి వేసేసి నేను తీసుకుంటాను
తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What is the sin? ఏంటి పాపం అంటే ఏంటండి? You can see Psalms 77 verse 70. చూసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగంలో పాపం అంటే ఏంటో తెలియపరుస్తున్నాడు. కీర్తన గ్రంథము 77వ కీర్తన 70. 17వ వచనం చదువుకుందాం. These clouds poured out of water, the seas have forth thunder. You around the flash in every side. చూడండి 77వ కీర్తన 17వ చరణాన్ని నేను మీకు తెలియపరుస్తున్నా, చదివి వినిపిస్తాను. 77:70. మేఘరాజులు నీళ్లు దిమ్మరించినట్లు అంతరిక్షము ఘోషించెను. Amen. That word we want. చూడండి ఆ మాట మనం చూసినట్లయితే The seas have forth thunder. చూసినట్లయితే మేఘరాజు నీళ్లు కుమ్మరించినట్లుగా అంతరిక్షము ఘోషించెను. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Why the galaxy had been praying to the gods? ఎందుకు అంతరిక్షము దేవునికి మొరపెడుతుంది? We are doing things like mobile phones we are using thoroughly. మనం ఏం చేస్తున్నామంటే ఎందుకు మొరపెడుతుందంటే ఈ యొక్క హ్యాండ్రైడ్ మొబైల్ వాడుతున్న విధానాన్ని బట్టి. Amen. ఆమేన్. Hallelujah. I'll show you another word of God for you. నేను మీకు ఒక ఉదాహరణగా ఒక వాక్యాన్ని And చూపించాలనుకుంటున్నాను. Psalm 68 verse 8. చూడండి 68వ అధ్యాయము 68 verse 8. 8వ వచనం మనం ధ్యానం చేద్దాం. The earth shook the heavens, also dropped in the presence of the God. చూడండి భూమి వణికెను, దేవుని సన్నిధి అంతరిక్షము దిగజారెను. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. What does it mean? ఏంటి దీని అర్థం ఏమైనది? And the galaxy is down on the fallen of them in our hands like mobile phones. చూడండి ఈ యొక్క అంతరిక్షంలో ఉన్నదంతా కూడా ఏం చేస్తుందంటే మనకి చేతిలో వాడబడుతున్నటువంటి ఆ యొక్క ఫోన్ లోకి వచ్చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Where you are using a good thing, good purpose, if it okay, but you are using a bad purpose, you are doing sins. అయితే చూసినట్టు ఆ యొక్క టచ్ ఫోన్ ఏదైతే ఉందో, హ్యాండ్రైడ్ మొబైల్ ఏదైతే ఉందో మంచి వాటికి ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ చెడు వాటికి ఉపయోగిస్తూ పాపంలో పడినట్టు తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. These days, ఈ రోజు the people who fall into the sins, the most of the young people, అయితే చాలా మంది యవనస్తులైన వారు దేనిని ఫాలో అవుతున్నారండి? they are falling to sin. They are most of the young people. చూసినట్టు చాలా మంది యవనస్తులైన వారు పాపాన్ని ఫాలో అవుతున్నట్లు చూస్తున్నాం. Why are young people falling into the sins? ఎందుకు యవనస్తులైన వారు పాపాన్ని వెంబడిస్తున్నారు? Even if though they are baptized and think I should don't go into sin. అయితే చూసినట్టు ఎప్పుడైతే బాప్తిజం తీసుకోవాలని యోచన చేస్తారో, ఆ బాప్తిజం తీసుకున్న యోచన కలిగిన వారు ఏం చేస్తున్నారు తెలుసా? పాపంలో పడిపోతూ ఉన్నారు. Amen. ఆమేన్. Hallelujah. 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 Then he is baptized, but he can do the sins. అయితే ఎప్పుడైతే ఆయన బాప్తిజం పొందాలనుకుంటే అతగాడు పాపం చేయడానికి దూరంగా ఉంటాడు. Amen. ఆమేన్. Hallelujah. 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 What do I mean this? ఏంటి దీనికి అర్థమేమైనది? For those who are actually commit sins, అయితే పాపము నిమిత్తమై వారు ఒక ప్రణాళిక కలిగి ఉంటారు, ఒక నిబంధన చేసుకుని ఉంటారు. they says that the right person falls in 7 times and then rise again and speak about the Holy One of the God. అయితే చూసి నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా సరే అతను మళ్ళా లేపబడి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. Amen. ఆమేన్. Hallelujah. When you are the right person to the God, అయితే నీవు కూడా దేవుడి సన్నిధానం, దేవుని దగ్గర ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని you కోరుకుంటున్నాడు. are fallen in many times in your life, in your job, in your etc. నువ్వు ఎన్నో సార్లు పడిపోయి ఉండొచ్చు, ఎన్నో సార్లు దిగజారిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అయితే one day you will be full of the stand like a rock solid stand. అయితే దేవుడి సన్నిధానంలో మనం ఎక్కడ నిలబడాలి, స్తంభం వలె నిలబడాలని తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. And another thing is అదే మరొక మాట మీకు తెలియపరుస్తున్నాడు. that young people have a fear and doubt in their lives. అయితే వారి జీవితంలో యవనస్తులైన వారు ఒక అనుమానం కలిగి ఉంటారు. Fear and doubt. అయితే భయంతో కూడినటువంటి అనుమానం ఉండదు వాళ్ళలో. In these two words in our lives have been. అయితే ఈ యొక్క రెండు మాటలు కూడా వారి దైనందిన జీవితంలో కొనసాగుతూనే ఉంటాయి. In your life and our life, we have been a doubt and fear in your life and our lives. అయితే నీ జీవితంలో నా జీవితం భయం అనేది భయాందోళన కలిగి ఉంటారని తెలియపరుస్తున్నా. Why do they starting have a fear and doubts? ఎందుకండి అనుమానము భయం అనేది? Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Are you listening words? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? Why do they have the fear and doubts? ఎందుకు అనుమానం అనేది భయం అనేది మన జీవితంలో కలిగి ఉంటున్నాం? If we the young ones overcome these, అయితే యవనస్తులైన వారు we will never feel the need to distance ourselves from అయితే God. వారు ఏం చేస్తున్నారంటే దేవుడి సన్నిధికి దూరముగా ఉండి వారి యొక్క ఆలోచన కలిగి ఉంటారు. Walking life every day, pray to the God. వారు నడిచే విధానంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. And your life will be wonderful to the no matter without put into any sins. అయితే చూసినట్లయితే వారి దైనందిన జీవితంలో ఎటువంటి ఆలోచన
Hallelujah. Young friends, అయితే యవన సహోదరులను చూసినట్లయితే we should remember these things in these days. అయితే నాటి దినాలు ఇలాగే కనబడుతున్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. And continue our spiritual life by remaining in the God. అయితే జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క ఆత్మీయ స్థితిలో వారు ఏం చేయాలని ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. And living in His presence without turning on the right or left sides. అయితే నువ్వు కుడికి కానీ ఎడమ కానీ దిగినప్పుడు జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకొని తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. What kind of permission that God mean you young people, you have the overcome to the sins. అయితే దేవుడు ఎటువంటి ఆలోచన కలగజేస్తాడు, ఎటువంటి ఉద్దేశం కలిగి ఉంటాడు పాపం చేసిన వారి తెలియపరుస్తున్నాడు. God wants to face the sins. అయితే దేవుడు ఎలా కోరుకున్నాడంటే నీవు దాన్ని వ్యతిరేకించేవాడిగా దానిని పారదోలేవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. You have don't do the sins on your life. నీ జీవితంలో ఏ మాత్రం కూడా పాపం అనేది ఉండకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. What do we need to have the courage to face them? చూసినట్లయితే మన యొక్క దైన జీవితంలో మనం దేనినైతే ఎదుర్కొంటామో దాన్ని బట్టి మనకి శక్తినిస్తాడు. We have the courage to face the sins. ఆ పాపాన్ని ఎదిరించేటటువంటి ఒక అధికారాన్ని కలగజేస్తాడు. We should ask to the gods. మనం వాటిని బట్టి దేవుడిని ఆశించాలి. We should ask the God, oh God, I don't want to do sins here. దేవా నేను ఈ సంవత్సరం ఏమాత్రం కూడా పాపంలో పడిపోవద్దని ప్రార్థన చేయాలి. I want to face of the courage with you. నేను ఆ యొక్క పాపాన్ని ఎదుర్కొనే శక్తిని నాకు దయచేయ ప్రభువా. You have command with God and you. దేవుని యొక్క అధికారములను దాన్ని ఎదిరించేవాడిగా ఉండాలని తెలియపరుస్తున్నాడు. You have a great command to abounding to the God with you. You are. అయితే దేవునితో నువ్వు సత్సంబంధం కలిగి నువ్వు ఏం చేద్దాన్ని ఎదిరించగలిగేవాడిగా ఉంటావు తెలియపరుస్తున్నాడు. And you are not loving the world. నువ్వు ఏ మాత్రము కూడా not loving the world. లోకాన్ని ప్రేమించకూడదని తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Hallelujah. 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 You are not loving the world. అయితే నువ్వు ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించకుండా ఉంటావో the God puts you on his hug. అయితే చూసినట్లయితే ఎప్పుడైతే లోకాన్ని ప్రేమించకుండా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి హృదయానికి హత్తుకుంటాడని తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Hallelujah. 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 That is what separates us God to the talking about. దానిని బట్టి నేను మీకు తెలియదు దేవుని చేత మనం ఎలాగైతే ప్రత్యేకమ లేదా దేవునికి దూరంగా ఉంటున్నామో తెలియపరుస్తున్నాడు. First one is మొదటి మాట ఏంటంటే fear and doubts. భయం అనేది మరియు అనుమానం అనేది ఉంది. And second thing, రెండో మాట ఏంటంటే the mobile phone. చూడండి ఆ యొక్క తెలుగు హ్యాండ్రెడ్ మొబైల్ టచ్ ఫోన్ లో పడిపోతున్నాం. And third one is మూడో మాట ఏంటంటే our excuses. మనము సాకులు చెప్పేవారిగా ఉంటున్నాం. Amen. Amen. Hallelujah. Don't excuses to told to the God like a man. అయితే దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఏ మాత్రం సాకులు చెప్పకూడదు తెలియపరుస్తున్నాం. Amen. Amen. Hallelujah. 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 We know the Moses story. మీకు ఒక చిన్న కథ We చెప్పాలనుకున్నాను. know the Moses story. మీకు ఒక కథ చెప్పాలనుకున్నాను. We know the Moses story. మీకు తెలిసా ఒక మోషే గారి చరిత్ర Moses said to the God, మోషే దేవునితో తెలియపరుస్తున్నాడు. I can't talk. I can't talk to the other people. He is saying the excuse to the God. మోషే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడికి మోషే సాగు చెబుతూ ఉన్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. But God told to you, you prepared by me. అయితే నేను నిన్ను సిద్ధపాటు చేశాను. I know everything. నాకు సమస్తము తెలుసా You తెలియపరుస్తున్నాడు. go and talk to the people. అయితే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడని తెలియపరుస్తున్నాడు. అయితే Here we are not like the excuses. ఆయన సాకులు చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదండి. Amen. Amen. Hallelujah. Hallelujah. But we are like the excuses to the saying to the pastors and the gods. అయితే నాటి దినాలు చూసినట్లయితే చాలా మందికి సేవకులైన వారికి దేవునికి ఏం చెప్తున్నారంటే సాకులు చెప్పడం మొదలు పెట్టారు. When you give to me, I'll come for you. అయితే నువ్వు నాకు ఇస్తే నేను నీ ఎందుకు వస్తానని తెలియపరుస్తున్నాను. There is a commercial praise in these days. ఈ నాటి దినాల్లో ప్రార్థన అనేది ఎలా అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయిందని తెలియపరుస్తున్నాను. Amen. Amen. Hallelujah. 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 But you don't live like a commercial prayer man. నువ్వు ఏ మాత్రము కూడా లోక సంబంధమైనటువంటి ప్రార్థన చేయడానికి వీలు లేదని తెలియపరుస్తున్నాను. You can pray like a spiritual prayer man. నువ్వు ఆత్మీయమైనటువంటి ప్రార్థన కలిగి ఉండాలని తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Hallelujah. 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 When you have spiritual prayer on your life, నీ దైనందిన జీవితంలో ఎప్పుడైతే ప్రత్యేకించబడి ఆ పరిశుద్ధాత్మ కలిగిన ప్రార్థన చేస్తుంటావో the sorrows will come to you. దేవుని సన్నిధి నుంచి మనకి ఏమొస్తాయో తెలుసా? Sorrows.
పరిష్కారాలు వస్తూ ఉంటాయి. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you are praying a spiritual prayer on you, నీవు ఎప్పుడైతే పరిశుద్ధ కలిగి ప్రార్థన చేస్తుంటావో, when the Satan is sending to you the shadows. చూడండి, అపవాది బంధకాల నుంచి మనం ఏం చేయబడతామంటే విడిపించబడతాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you are praying in God spiritually, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటామో, the Satan will send it to you to the sorrows. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో అప్పుడు మనకి అపవాది చేత బాధలు కలిగించబడుతూ ఉంటాం. Amen. ఆమేన్. Hallelujah. But don't forget about the sorrows. ఆ బంధకాలను చూసి, ఆ శోధన చూసి ఏమాత్రం కూడా మనము బెదిరిపోకూడదని We have to face like a soldier. నువ్వు దానిని ఎదుర్కొనే సైనికుడి వలె ఉండాలని When you తెలియపోతుంది. have asked to the God, I want your energy, I want your power to face the sins, the like any excuses. దేవా, నేను పాపాన్ని ఎదిరించేవాడిగా, ఇదిగో తండ్రి శోధనని ఎదిరించేవాడిగా నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, ఒక సైనికుడి వలె నేను ఎదుర్కోవాలి ప్రభు అని చెప్పి దేవుడిని అడగా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We know the Davids. దావీదును చూసినట్లయితే He is like 12 years old. He is old, a kid. చూసిన 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రాయంలో He has a great power by the God. ఆయన దేవుని శక్తిని కలిగిన వాడిగా He కనబడుతున్నాడు. is spiritual man to the God. ఆయన దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో ఎదిగిన వాడిగా కనబడుతున్నాడు. He is warring to on the highest man of the Goliath. చూడండి, అక్కడ చూసినట్లయితే అంతటి బలశాలి అయినటువంటి గొలియాతును ఎదిరించిన వాడిగా కనబడుతున్నాడు. How it is possible? ఎలా సాధ్యమైంది? That is only the God's power. The God is with us. చూసినట్లయితే దావీదు వల్ల కాదు, కానీ దావీదులో ఉన్నటువంటి దేవుడి వల్ల మాత్రమే అది సాధ్యమైందని తెలియపరుస్తున్నా. Amen. హల్లెలూయా. Hallelujah. We also live like a David. మనము కూడా ఎలా జీవించాలని, దావీదు వలె జీవించాలని తెలియపరుస్తున్నా. Spiritual prayers, that is only God. That is only. పరిశుద్ధమైన ప్రార్థన అనుభవం కలిగి We have to ఉండాలని live like a Moses. మనము కూడా మోషే వలె జీవించాలని We తెలియపరుస్తున్నా. have lived like an Abraham. He is waiting. After many years, he had a great gift by the God. అబ్రహాము వలె మనము కూడా ఎదురు చూస్తూ దేవుని కొరకు దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని పాత్రలు కావాలని తెలియపరుస్తున్నా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In these days, అయితే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, every Christian don't have any patience. అయితే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా సమస్యల్లో పడిపోతూ They ఉన్నారు. don't have patience. పేషెన్స్ మీన్స్ ఓపిక లేకుండా ఉంటున్నారు. But అయితే God wants a patient person. అయితే చాలా మంది క్రైస్తవులైన వారు ఓపిక నశించిపోయిన వారిగా కనబడుతున్నారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is testing you. దేవుడు మిమ్మల్ని పరిశీలన చేస్తున్నాడండి. How many years my son is waiting for me? ఎన్ని సంవత్సరాలు నా కొరకు ఎదురు చూడగలడని చెప్పి దేవుడు చూస్తున్నాడు. He is testing you. అయితే దేవుడిని పరీక్షిస్తున్నాడు. When you have in the God's shadow, in the shadow, you have faith them. The God gives a great gift to you. దేవుని దగ్గర నుంచి వచ్చే శోధనను బట్టి, అపవాది పెట్టే శోధనను బట్టి నువ్వు ఎదుర్కోగలవా లేదా అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఎదురు చూస్తూ ఉన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. We హల్లెలూయా. have faith in the world. నువ్వు యొక్క లోకాన్ని ఎదిరించే వారిగా ఉండాలి. We don't attract the world. నువ్వు లోకానికి బానిసయ్యేవాడిగా ఉండకూడదు. We have attract to the only God. దేవునికి మాత్రమే నువ్వు ఆకర్షితుడై ఉండాలని తెలియపరుస్తుంది. And God will attract you. అప్పుడు దేవుడు నిన్ను చూసి ఆకర్షితుడవుతాడని తెలియపరుస్తున్నాడు. Don't fear on your life. నీ జీవితంలో భయం అనేది ఏ మాత్రం ఉండకూడదు. Don't doubt on your life. నీ జీవితంలో అనుమానం అనేది ఏ మాత్రం ఉండకూడదు. When you have many failures on your life. నీ దైనందిన జీవితం ఎన్నోసార్లు ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అయితే one day ఒకనొక రోజు He will give you a great gift like a life for you. అయితే దేవుడు గొప్ప జీవితాన్ని అనుగ్రహించబోతున్నా తెలియపరుస్తున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Many times you are failing again and again. అనేక సార్లు మనం తప్పి ఉండొచ్చు, తప్పుతూ ఉండొచ్చు, కానీ On your education, on your jobs, on your life. అయితే నీ ఉద్యోగంలోనూ కానీ, నీ యొక్క పరీక్షల్లో కానీ, నీ చదువులో కానీ, నీ జీవితంలో కానీ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. That is a great lesson to you. అయితే అది ఒక పెద్ద పరీక్ష అనేది నీ జీవితం తెలుసుకోవాలి. That is a great lesson to you. How should I live like it in the world? అయితే నీ జీవితంలో అది ఒకవేళ ఏమనుకోవాలంటే నా జీవితానికి ఒక పరీక్ష అనుకోవాలి. Amen. దానిని బట్టి నేను జీవించగలను ఆలోచన కలుగునని తెలియపరుస్తుంది. When you have failures again and again, you will be still strong person to the life on you. ఎప్పుడైతే ఆ యొక్క ఫెయిల్యూర్ నీ జీవితంలోకి వస్తుందో మరలా తప్పించబడతామో తప్పుతూ ఉంటామో అది ఒక గుణపాఠంగా మారి ఒక విజయాన్ని చేకూర్చే విధంగా
నీ జీవితంలో మలుచుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. But some people they are thinking, అయితే కొంతమంది జనాలను చూసినట్లయితే వారికి ఆలోచన, this is my life, this is end of my life. I ఇక can't నా do పని anything. నా పని అయిపోయింది, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, I నా పని అయిపోయింది I అనుకుంటుంటారు. can't move on. అయితే నేను ఇక ముందుకు వెళ్ళలేను అనుకుంటారు. They are overly thinking on herself. అయితే వారు ఒక ధైర్యం చూసి బాగా ఆలోచన చేయడం మొదలు పెడతారు. They are thinking and thinking and thinking. వారు ఆలోచన చేస్తూనే ఉంటారు, They can't ఆలోచన pray. చేస్తూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. But అయితే a spiritual prayer man, అయితే ఇగో పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ స్థితి కలిగిన ప్రార్థన, he is like thinking like a God. He is praying to the God. ఆయన ఏమి చేస్తాడంటే దేవుని విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. He is bearing his failures on the God. అయితే దేవుని సన్నిధానం ఎన్నిసార్లు కూడా ప్రార్థన చేసినప్పటికీ ఆయన దేవుని మీద నిరీక్షణ అనుకుంటాడు. Amen. Amen. Hallelujah. 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 His sorrows, he is bearing to the God. అయితే చూడండి, ఆ యొక్క శోధనలు వచ్చినప్పుడు దేవుడు నా నిరీక్షణ కలిగి ఉంటాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. That is like a courage to face the sins. అటువంటి శక్తిని, అటువంటి బలాన్ని కలిగి ఉండాలని వాటిని ఎదిరించే వారు కూడా తెలియపరుస్తున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Like in David. చూడండి, దావీదును చూసినట్లయితే He is a courage, he is a brave person to the God. ఆయన దేవుడికి ఒక గొప్పవాడిగాను అధికారం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. In the Bible, great, full, powerful person. అయితే బైబిల్లో ఒక శక్తివంతమైన వ్యక్తి కనబడుతున్నాడు. He has a long head. ఆయన శరీరంలో పొడిగాటి ఎంటుకలు కనబడుతున్నాయి. That is the power of that man. అయితే ఆ యొక్క వ్యక్తికి తన శరీరంలో తల మీద ఉన్న యొక్క వెంట్రుకలు Like that man, he is also a great, powerful prayer person. అయితే ఆ వ్యక్తి కూడా చూసే మంచి ప్రార్థనాపరుడుగా కనబడుతున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. Many persons and many girls and ladies are there in the Bible. They are fully separated to the God. అయితే చూసినట్లయితే ఈ పరిశుద్ధ లేఖన భాగంలో అనేక మంది స్త్రీలు వారు కనబడుతున్నారు, అనేక మంది పురుషులు కనబడుతున్నారు. వారి దేవుని నుంచి గొప్పవారిగా కనబడుతూ ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. I will see one example. మరొక ఉదాహరణకు తెలియపరుస్తున్నా. We know the 10 5 knowledge persons and 5 acknowledged persons in the ladies. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో 10 బుద్ధి కలిగిన వారు ఉన్నారు, 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారు, 5 బుద్ధి లేని వారు ఉన్నారు. Amen. Amen. Hallelujah. Hallelujah. And the 5 acknowledged ladies, అయితే ఈ 5 జ్ఞానం లేని బుద్ధి లేనటువంటి వారు they can't carry without oils on her way. అయితే చూడు, వారు వెళ్ళే దారిలో వారు ఏం చేశారంటే ఆయిల్ తీసుకుని వెళ్ళడం మర్చిపోయారు. Amen. Amen. Hallelujah. Hallelujah. They can't carry. వారు ఆ యొక్క నూనె పట్టుకొని వెళ్ళలేదండి. But అయితే the knowledge, the knowledge person, they can carry with some fuel, like a few oil, can carry it on his way. చూడండి, 5 బుద్ధి కలిగిన వారు ఏం చేశారంటే వారు వెళ్ళేటప్పుడు వారితో కలిసి నూనె కూడా పట్టుకొని వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. Amen. Amen. Hallelujah. They are thinking in friend. I have an oil on my way. In this lighted out of the oil, I have fulfilled on my way. చూడండి, వారు ఏ ఆలోచన చేశారు బుద్ధి కలిగిన అంటే, ఇదిగో ఒకవేళ మార్గం మధ్యలో నేను వెళ్ళేటప్పుడు ఆయిల్ అయిపోతేమో కాబట్టి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆయిల్ పట్టుకొని వెళ్ళాలి, నా యొక్క దివిడిలో ఆ యొక్క వెలుగు ఆరిపోకుండా ఉండాలి, నూనె అవ్వకుండా ఉండాలి యోచన చేసి ముందు జాగ్రత్త కలిగి ఆ నూనెను తీసుకుని వెళ్ళారు. Amen. Hallelujah. 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 We are also thinking about our sorrows on your UK life. మన దైనందిన జీవితంలో కూడా రాబోయే శోధనలో ఎలా తప్పించబడాలని చెప్పి ప్రార్థన పూర్వకంగా తెలియపరుస్తున్నాం. Amen. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. That oil means our prayer. చూడండి, ఆ యొక్క నూనె అనగా దాని అర్థం ఏంటంటే ప్రార్థనను మీకు తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. Hallelujah. You must carry on your daily life your prayers. అయితే నీ దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా ఈ ప్రార్థన అనే నూనెని పట్టుకొని వెళ్ళాలని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. Hallelujah. You are carrying on your prayers. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనను పట్టుకొని వెళ్తావో, when the sins can't touch you. ఆ ప్రార్థన అనేది నువ్వు ఎప్పుడైతే పట్టుకొని వెళ్తావో అపవాది నిన్ను తాగడానికి ఏ మాత్రం కూడా అధికారం లేకుండా ఉంటుందండి. When the excuses can't touch you. ఏ మాత్రం కూడా సాకులు చెప్పేవారు నిన్ను తాగడానికి ఇష్టపడరండి. When fear can't touch you. ఇగో భయపడేవారు ఏ మాత్రం కూడా తాగడానికి వీలు లేకుండా ఉంటారు. When the doubt can't touch you. అనుమానం కలిగిన వారిని ఎదురు రావడానికి వెనకడుగు వేస్తారు. Amen. Amen. Hallelujah. Hallelujah. These things separates us from God. అయితే ఇటువంటి ఆలోచన కలిగిన వారు ప్రత్యేకపరిచి ఉంటారని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. Hallelujah. You don't look like in this person. నీవు ఇటువంటి వారిగా ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. You will live like a 5 knowledge person. నీవు ఎలా జీవించాలంటే బుద్ధి కలిగిన వలె 5 బుద్ధి కలిగిన వలె జీవించాలని తెలియపరుస్తుంది. You have to think about on your life. What can I do? What
what should I do? What God should do doing in my life, in our life. మనం ఏం ఆలోచన చేయాలంటే దేవుడు నా పట్ల ఎటువంటి అద్భుత కార్యం చేయబోతున్నాడు, దేవుడు ఎటువంటి మేలు చేయబోతున్నాడు, నా జీవితంలో దేవుడి సన్నిధానం ఎలా ఉంటుంది ఆలోచన చేయాలి. కానీ Not only good things. మంచి వాటినే కాదండి, You can think also bad things also. చెడు వాటి చేయాలండి. Amen. Amen. Hallelujah. 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 Under the bad things, you can put the God's legs. అయితే చూసినట్లయితే ఆ యొక్క లోక సంబంధమైన ఆలోచనలన్నీ కూడా తీసుకొని బయట పెట్టాలంటే దేవుని పాదాల చెంత వదిలిపెట్టాలి. Amen. Pray on your మగను ఊరి కన్నీరు కాస్తావో the God wants you. ఆ దేవుడిని కోరుకుంటున్నాడు. God choose you. ఆ దేవుడిని వాడుకోబోతున్నాడు. He is saying to you, you are 80% to me. ఆ దేవుడు కోరుకుంటే ఈ యొక్క వ్యక్తి 80% to the God. ఆ దేవుడు అనుకుంటాడు ఇతగాడు మంచివాడు, ఇతగాడు సరైన వ్యక్తి అని దేవుడు కోరుకుంటాడు. In these things they cannot separate from God. ఇటువంటి ఆలోచన కలిగిన వారు దేవుడి సన్నిధిలో ప్రత్యేకించబడి ఉంటారని తెలియపోస్తున్నాడు. Cannot separate from us God. వారు దేవుడికి ప్రత్యేకించబడిన వారిగా ఉంటారని తెలియపోస్తున్నాడు. Amen. Amen. Hallelujah. 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 We are saying to the God many times we are under sorrows. ఎన్నిసార్లు అయితే పాపం చేస్తూ దేవుడికి సాకులు చెబుతూ ఉంటావో, But అయితే he leaves you one day. ఒకానొక రోజు నువ్వు చూస్తూ You ఉంటావు, can remember on yourself. నువ్వు నీ జీవితాన్ని ఆలోచన చేసుకుంటూ ఉంటావు. When he leaves you, నువ్వు ఒకవేళ జీవించాలనుకున్నప్పుడు when your life is fully collapsed నీ on, జీవితం అయిపోతే పోవడానికి సిద్ధంగా ఉందని that తెలియపోతుంది. is the end of the day on your life. ఆ రోజు నీ జీవితం ముగించబడి తెలియపోతున్నా. Amen. Amen. Hallelujah. 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 That is your death day. అది నీ యొక్క మరణ దినమని తెలియపోతున్నా. But అయితే you can't live like a person. నువ్వు అటువంటి వ్యక్తిగా జీవించేవాడిగా ఉండకూడదు. You can't do any sins through thoroughly on your friends, on your neighbors, on your etc. on your colleagues. చూసినట్లయితే నీ దైనిక నీ స్నేహితులు కానీ నీ కొలీగ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా నువ్వు ఏమాత్రం పాపంలో పడిపోవడం తెలియపోతుంది. They are calling to you, come with me, we are going to see the movie. వారు పిలుస్తూ ఉంటారు, రా సహోదరుడా, రా స్నేహితుడా, మనం సినిమాకి వెళ్దాం అని పిలుస్తూ ఉంటారు. But అయితే you should like to say, I don't come to you. I am a 100% to God. అప్పుడు మనం చెప్పాలి, అయ్యా నేను రాకూడదయ్యా, నేను దేవుడి కొరకు ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నానని తెలియపరచాలి. But in these days they are saying no. అయితే ఇటువంటి సమయాల్లో నువ్వు చెప్పాలి కదా, నేను రానని తెలియపరచాలి. But అయితే some people they can't say to no. అయితే కొంతమంది ఆ మాటలు చెప్పలేకుండా ఉంటారు. They can say, అయితే I have small work. నాకు చాలా పని ఉందని తెలియపరుస్తారు. I have small work. I can't come with you. అయితే నాకు నా కొరకు చాలా పని ఉందని తెలియపరుస్తుంటారు. But అయితే the God people say clearly and courageously, bravely, I can't come with you. That is wrong to me. I am a God person. అయితే దేవుని పిల్లలైన వారు ఏం తెలియపరుస్తారంటే చాలా జాగ్రత్తగా నేను నీతో రాకూడదయ్యా, ఇదిగో నాకు చాలా పని ఉంది, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడ్డాను అని ధైర్యంగా చెప్తారు. Amen. ఆమేన్. Hallelujah. 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 When you are a person, చూడండి, బుద్ధి కలిగిన వారిని చూసినట్లయితే you also live like a ragged person. మీరు కూడా బుద్ధి కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. In your life and our life, నీ జీవితంలో నా జీవితంలో in some situation we have to say bye bye. అయితే కొన్ని సార్లు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం కూడా వస్తుందండి. In what is the situation? అయితే ఆ సిచ్యువేషన్ ఏదైనప్పటికీ in like this, they call your friends, come with me, I am going to the city and to watch movies. అయితే కొన్ని సార్లు స్నేహితులు పిలుస్తుంటారు, రారా మనం సినిమా చూద్దాం, రారా కూర్చొని మనం చేద్దాం అని చెప్పి పిలుస్తా ఉంటారు. We have to say proudly, we have to say courageously, I can't do with you, I can't come with you. అయితే నువ్వు చెప్పగలగా, అయ్యా నేను రావడం కుదరదయ్యా, నేను ఎటువంటి వాటిలోకి రాను ధైర్యం అని పేరు చేసి చెప్పాలి. When you have to say to know courageously, bravely, the God will keep you on your right hand and your shoulder. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా మాట్లాడగలుగుతావో దేవుడి యొక్క కుడి చేయి నీ చేతిలో తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. 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 That is ragged person character. అదే మరి బుద్ధి కలిగిన వారి యొక్క నిజమైన జీవితం అని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. You and me live like an also ragged person character. మీరు లేదా నేను మనం ఎలా జీవించాలంటే బుద్ధి కలిగిన వారిగా జీవించాలి. We have checked out on ourselves, we have rectified ourselves. What should our life we are living? మనమే ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి, మన దైవ జీవితం పరిశీలన చేసుకోవాలి. నేను ఈ దృష్టికి ఎలా ఉన్నానని చెప్పి What should we live like in a world? నేను ఈ లోకంలో ఎలా జీవించాలని యోచన చేయాలి. We have many problems in front of you. అయితే నీ ముందు అనేక సమస్యలు ఉన్నప్పటికీ you can't fear, you can't doubt on నువ్వు ఏమాత్రం భయపడనక్కర్లేదు, ఏమాత్రం అపనమ్మకంతో ఉండక్కర్లేదండి. your sorrows will be turned into joy. నువ్వు సంతోషంగా వాటిని ఎదుర్కొని దేవుని వైపు తిరగాలని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. Hallelujah. Your sorrows in front of you.
God gives you grace. అది దేవుడు మీకు కృప చూపబోతున్నాడు. God gives you advice. దేవుడు గొప్పవాడిగా చేయబోతున్నాడు. God blesses you on one day. దేవుడు ఒకనొక దినాన ఆశీర్వదించబోతున్నాడు. But we all wait on patience. అయితే మనం ఏం చేయాలి? విశ్వాసం గల దేవుని కొరకు ఎదురు చూసేవారి కూడా తెలియపోస్తున్నాం. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Your prayer is your evidence. చేయాలి ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. I am saying you one day fear. What is fear? Abbreviation 3 words you. ఒక రోజు మీకు తెలియదు ఫియర్ అంటే అర్థం చెప్పాను కదా, అబ్రివేషన్ తెలియపచ్చే కదా. We can remember one word for you. మీకు ఒక మాట తెలియపోస్తారు వాటిలో. Just wait 1 second. ఒక్క నిమిషం అండి, కొద్ది నిమిషాలు. The fear. What is the meaning of F? What is the meaning of E and R? ఎఫ్ అంటే ఏంటో, ఏ అంటే ఏంటో, ఆర్ అంటే ఏంటో మీకు తెలియపచ్చాను కదా. Just wait a second. ఒక్క సెకండ్ అండి. F means faith. ఎఫ్ అనగా విశ్వాసం తెలియపచ్చాను. E means evidence. ఈ అంటే ఎవిడెన్స్ అని తెలియదు అనగా సాక్ష్యం అని. And reality. చూడండి ఒరిజినల్ అంటే నిజ స్వరూపం తెలియపచ్చాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Our faith, our prayer is our evidence. మన విశ్వాసం అనేది మన ప్రార్థన యొక్క నిజ స్వరూపం తెలియపరుస్తున్నా. And that is our reality. అదే మన నిజమైన నిజ స్వరూపం తెలియపరుస్తున్నా. What is reality in the world? ఏంటి నిజమైనది యొక్క లోకంలో తెలియపరుస్తుంది? What is reality in the world? ఆ లోకంలో నిజమైనది ఏంటండి? Reality in the world, reality means all the world is lie. చూడండి, నిజమైనది ఏంటంటే All the world is lie. ప్రతిదీ కూడా అబద్ధముతో కూడుకున్న తెలియపరుస్తున్నా. All the world is doing sins. ప్రతిదీ కూడా పాపముతో నిండుకున్న తెలియపరుస్తున్నా. But అయితే we have to face like a brave person. చూడండి, మనము తెలివి కలిగిన వారిగా ఉండాలని తెలియపరుస్తున్నా. With అయితే faith, evidence and reality. విశ్వాసం నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపం తెలియపరుస్తున్నా. In these things, అయితే ఈ మాటలు చూసినట్లయితే can't do separate from far away from the God. అయితే ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు సన్నిధిలో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. When you are facing your problem, అయితే నీ యొక్క సమస్యను ఎప్పుడైతే ఎదుర్కొంటావో the God will see you. దేవుడు చూస్తూ ఉంటాడు. God seeing you. దేవుడు చూస్తున్నాడు. He is my son. ఆయన నా కుమారుడు, He is my daughter. ఈయన నా కుమార్తె. He is facing any problems. I am with him. ఆయన ప్రతి సమస్య ఎదుర్కోగలుగుతాడు. నేను ఉంటానని తెలియపరుస్తున్నాడు. He says to you. ఇది మీకే When తెలియపరుస్తున్నాడు. you are praying, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో He is saying to you. ఆయన మీకు తెలియపరుస్తుంటాడు. On that time, Jesus came to the earth. ఆ సమయంలో దేవుడు ప్రభువు యేసుక్రీస్తు భూమి మీద రాబోతున్నాడు. Your sins and our sins. He is bear on our sins. అయితే నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తం ఆయన మధ్యలో ఆకాశంలో రాబోతున్నాడు. Amen. Amen. Hallelujah. 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 But అయితే when Jesus came already on the past, చూసినట్లయితే గతించిన దినాల్లో ప్రభువు యేసుక్రీస్తు వారు ఆల్రెడీ వచ్చేస్తున్నారు. on the Old New Testament, పరిశుద్ధ లేఖన గ్రంథంలో చూసినట్లయితే He lived 33.5 years, ఆయన 33 సంవత్సరాలు జీవించినట్టు చూస్తున్నాం కదా. and 33.5 years he is doing the service to the people. చూడండి, ఆ యొక్క 33 సంవత్సరాలు దేనికి నివసించాడంటే రక్షణ కలగజేయడానికి నివసించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Service means ఆ యొక్క service means సర్వీస్ అనగా అర్థం ఏంటంటే service means the people they are doing things. He can catch the people. He says this is not wrong, this is not right way. You can come with me, I'll choose the right way. సర్వీస్ అనగా పరిచర్య కదా. అర్థం ఏంటంటే ఇదిగో ఎవరైతే పాపం వైపు మొగ్గు చూపుతున్నారో ఆ పాపం అనేది దాని మంచిది కాదు, మంచి మార్గాన్ని నేను మీకు చూపిస్తానని చెప్పి యేసు ప్రభువు సరైన మార్గాన్ని వారికి చూపించడమే ఆ యొక్క పరిచర్యను మీకు తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Jesus wants యేసు ప్రభువు వారు కోరుకునేది ఏంటంటే who the people they are doing sins. ఎవరైతే పాపంలో నివాసం చేస్తున్నారో And that people Jesus wants to came అటువంటి వారిని ప్రభు సన్నిధికి తీసుకురావాలని దేవుడు కోరుకుంటున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You are prayerful person. అయితే నువ్వు ప్రార్థనాపరుడైనప్పటికీ You want also God. నువ్వు కూడా దేవుడి కుమారుడివే, కుమార్తెవే. But mostly God wants who the people that are doing sins. Mostly people they want. ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో అటువంటి వారు ఏం చేయబడుతున్నారంటే పాపంలో పడిపోతున్న అటువంటి వారు దేవుడికి కావాలని అనిపిస్తున్నారు. Amen. ఆమేన్. Hallelujah. You can think on yourself. You are near to the God, you are far to the God. చూడండి, మీరు దేవుడికి దగ్గరగా ఉన్నారా, దేవుడికి దూరంగా ఉన్నారా? You can rectify on yourself. ఒకసారి మీకు మీరే పరిశీలన చేసుకొని తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. You are near to the God. దేవుడి మీదే ఉన్నాడు. You are near to the God. నీవు దేవుడికి సమీపంగా ఉన్నట్లయితే You can't separate from God. నువ్వు ప్రత్యేకించబడిన వాడే కాదండి. You can't separate from God. దేవుడు నీకు దూరముగా ఏమాత్రం ఉండడండి. When you are far from the God, నువ్వు ఎప్పుడైతే దేవుడికి దూరంగా ఉన్నావో
you separate from God. ఆ దేవునికి నువ్వు ప్రత్యేకించబడినవాడిగా కనబడుతున్నావు. When you separate from God, నువ్వు ప్రత్యేకించబడినవాడిగా దేవునికి దూరంగా ఉన్నవాడిగా కనబడుతున్నావు. amen. Amen. Hallelujah. 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 You can don't think about on any situations. You can pray on any time. నువ్వు ఏ సమస్య గురించి ఆలోచన చేయక్కర్లేదు, కానీ ఆ సమస్యలు ఏదైనప్పటికీ వాటి కోసం ప్రార్థన చేయడమే. ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. Amen. Amen. Hallelujah. 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 And last my word. చివరిగా నా మాటలు తెలియపరుస్తున్నా. We can read once again keyword. చూసినట్టు మొదటి వాక్యంలోకి వెళ్దామండి. 1 John chapter 2 verse 15 to 17. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు. Don't love the world or the things in the world. If anyone love the world, the love of the Father is not him. For all that is in the world, desires of the flesh and the desires of the eyes and the providence of life is not from the Father and the world. And the world is passing away along with desires, but whoever does the will of God abides forever. చూడండి, 2వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 మళ్ళా చదువుతాను. ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించలేడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు నేత్రాశయు జీవగుడమము తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకంలో దాని ఆశయు గతించిపోసును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. Hallelujah. Amen. Hallelujah. Hallelujah. You can think on yourself. You are desires of eyes or desires of flesh. చూసినట్లయితే ఒకసారి ఈ నేత్రాశ జీవమును గురించి మీకు తెలియపరుస్తున్నా. You can think when you are living like on to the points. మీరు ఈ 2 మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి జీవించాలని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. 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 Don't, once again I'll repeat to you. మరొకసారి మీకు తెలియపరుస్తున్నా. Don't love the world. లోకాన్ని మాత్రం ప్రేమించకూడదు. That you are loving the world. మీరు దేవుని లోకాన్ని ప్రేమిస్తే the love of Father is not with you. దేవుని ప్రేమని మీ యొక్క ఉన్నదని తెలియపరుస్తున్నా. Amen. Amen. Hallelujah. 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 In these words blessed in Jesus name. ఈ మాటల ద్వారా దేవుడి యొక్క విడికిలో ఆస్వాదించి దీవించును గాక. Amen. 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 Hallelujah. Hallelujah. Praise God everyone. అందరికీ ప్రభు పేరిట వందనాలండి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. చక్కటి మాటలు, శ్రేష్టమైన మాటలు విన్నాం కదా. ప్రార్థనలో ఉందాం. లోకాన్ని ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏమాత్రం కూడా ప్రేమించడని, లోకంలో ఉన్న దేనిని కూడా ప్రేమించకూడదని లేఖనంలో రాయబడిన మాటను బట్టి తెలియపరిచిన యవనస్తుల ప్రేమను బట్టి ఇంకా బిడ్డ నోట దేవుడి మాట ఉంచులాగున, చక్కటి మాటలు దేవుడు దయచేయలాగున, ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట మన హృదయం అనే బాధ మీద రాసుకుందాం. ప్రార్థనలో ఉందాం, కళ్ళు మూసుకునేలా ప్రార్థన చేద్దాం. మొదటిగా విత్తబడిన వాక్యం మీద ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న మధ్యలో గారు ప్రార్థనలు నడిపిస్తారు. చేయండమ్మా.